అండ్ దీనివల్ల పేరెంట్స్ పిల్లలు కూడా ఇలాగే కంటిన్యూ చేయడం వల్ల 2 విషయాల్లో చాలా నష్టపోతారు. ఏంటి అంటే అసలు పేరెంట్స్‌కి ఏం కావాలి? పిల్లలు శ్రద్ధగా చదువుకోవడం కావాలి. అండ్ పిల్లలకి ఏం కావాలి? పేరెంట్స్ యొక్క అటెన్షన్ కావాలి. ఈ 2 కోల్పోతారు. అండ్ ఇవి కాకుండా ఇంకేం ఎఫెక్ట్స్ ఉంటాయి? ఈ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిన పిల్లల్లో యాంగ్జైటీ అనేది పెరుగుతూ ఉంటుంది. క్రియేటివిటీ జీరో అయిపోతుంది మొత్తం. అండ్ ఇంపల్సివ్ బిహేవియర్ అని పెరిగిపోతుంది. ఎక్కువగా ఈ అటెన్షన్ స్పాన్ అనేది ఎవరికైతే తగ్గిపోతుందో వాళ్ళల్లోనే బిహేవియరల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పేది కనీసం మనం వినడానికి కూడా రెడీగా లేము. అండ్ పేరెంట్స్లో ఎటువంటి ఇష్యూస్ రావచ్చు. పేరెంట్స్కి ఫస్ట్ పేషెన్స్ అనేది తగ్గిపోతుంది. పిల్లలు ఏం చెప్తున్నా విసుగ్గా అనిపిస్తుంది, చిరాకు పడతారు వాళ్ళల్లో. ఎమోషనల్ డిస్కనెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మేడం ఇంకోటి మనం చూడొచ్చు, పేరెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పిల్లల విషయంలో కంపేర్ చేయటం. స్కూల్లో వేరే వాళ్ళు ఫస్ట్ వచ్చారు, నువ్వెందుకు రాలేదు, పక్క అతను ఇది చేశాడు, నువ్వెందుకు చేయలేదు, చాలా ఐక్యూగా మాట్లాడుతున్నాడు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నాడు, నువ్వు చెప్పట్లేదు అని చెప్పి పిల్లల్ని అదే పనిగా పాయింట్ ఆఫ్ చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మన నుంచి, నా నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏదైనా అందరూ ఇలాగే అనుకోవాలి. అలా అనుకుంటేనే రిజల్ట్ కనబడుతుంది.